బాలిక కూడా వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎలా చూస్తా ఉన్నారు వాటిని? అంటే మనం గత కొద్ది రోజులుగా ఎప్పటి నుంచి అయితే ఈ ఆపరేషన్ కగారు మొదలుపెట్టినప్పటి నుంచి నిరంతరం అలాంటి సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూనే ఉన్నాం. అడవి తల్లిని అంతం చేసేటువంటి పనిలో అమిత్ షా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాంట్లో భాగంగా చేస్తున్నది. మీలాంటి జర్నలిస్టులు కొంత మన తెలంగాణ నుంచి నిన్ననే కొన్ని ఛానల్స్ పోయినట్టున్నాయి. నాకు చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా ఆ తల్లి ఏం సంపాదించుకోవాలి అంటే కావాల్సినటువంటి అడవులు, మీకు కావాల్సినటువంటి ఖనిజ సంపద మొత్తం దోచుకుంటా ఉన్నారు కదా. దోచుకోండి. 6 నెలల పసిపాపను చంపారు, 90 ఏళ్ళ ముసలాయనను చంపారు. కాబట్టి అమిత్ షా నీకు దేశ ప్రజలు బుద్ధి చెప్తారు. నేను పర్సనల్ గా చాలా, ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చాము కాబట్టి పోలీసు వాళ్ళని చంపారనేటువంటి ఆరోపణలు ఏదో చేస్తాం, మేము దాన్ని కూడా సమర్థించాం. పోలీసు వాళ్ళు మన దేశ పౌరుడు, ఎవరు కూడా చచ్చిపోకూడదు. కానీ చర్చించండి కదా. పోలీసు వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి. ఎవరి కోసం పోలీసులు నక్సలైట్లను చంపుతున్నారు, ఎవరి కోసం పోలీసులను నక్సలైట్లు చంపుతా ఉన్నారు? అదాని వేదాంత్ జిందాల్ కంపెనీల కోసం పోలీసులు నక్సలైట్లు కాల్చుకొని చచ్చిపోతే అమిత్ షాకు నరేంద్ర మోడీకి ఆనందంగా ఉంది. మీరు అనుకున్నది ఏదైతే ఉందో సాధించారు కదా. దాంట్లో భాగంగా మైనింగ్ స్టార్ట్ చేశారు. అటే ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ దేశంలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. దళితులు మాట్లాడొద్దు, ఆదివాసులు మాట్లాడొద్దు, గిరిజనులు మాట్లాడొద్దు, బీసీలు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు. ఒకటే మతం ఉండాలి, ఒకటే దేశం ఉండాలి, అన్ని ఒకటే ఉండాలి. ఒకటే కులం ఉండకూడదు, ఆదివాసుల భాష ఉండకూడదు,